లేకపోతే వ్యక్తిగతమైన విషయాలు, లేకపోతే అర్భకులు అనామకులు వాళ్ళ గురించి, వీటి విషయంలోనే ఎక్కువ జరుగుతుంది. అంటే మీడియా పోకడలు అలా ఉన్నాయి అన్ఫార్చునేట్లీ. ఆ సినిమా వాళ్ళు రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ మీద ఒక వారం 10 రోజులు అదేదో పంచాయతీ వీళ్ళు తీర్చేవాళ్ళలాగా దాని మీద పడ్డారు. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా, ఒక సెక్షన్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా. వార్తల వరకు అంటే ఓకే, డిబేట్ల మీద డిబేట్లు. ఆ తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్, ఏదో ఇండియా పాకిస్తాన్ బార్డర్లో పంచాయతీని తీర్చేవాళ్ళలాగా వీళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూలు డిబేట్లు. ఎవరికి కావాలి వాళ్ళదే ఫ్యామిలీ మ్యాటర్స్. ఇక ఇప్పుడు ఆయన ఎవరో జ్యోతిషుడు, అది ఎంతమంది తెలుసు అందరికీ. ఆడు చేసే పనులే అవి. ఆ జ్యోతిషం నమ్మేది ఎవడు, నమ్మంది ఎవడు. పైగా ఏ స్థాయికి వెళ్ళాడంటే జర్నలిస్టుల మీదే రివర్స్లో వెళ్ళే స్థాయికి వెళ్ళాడు. పైగా మూర్తి లాంటి, నా కొలీగ్ మూర్తి లాంటి జర్నలిస్ట్ మీద. అక్కడ దాకా ఎందుకు వస్తున్నాయి అసలు, ఎందుకు తెచ్చుకుంటున్నాం? అందులో మన తప్పులంతా కూడా చూసుకోవాలి కదా. ఎవరిని ఎంతవరకు ఉంచాలో, ఎక్కడ ఆపాలో, వాడి స్థాయి ఏంటి, వాటితో ఈ సమాజానికి ఏమైనా అవసరమా? ఆ సినిమా వాళ్ళు ఎవరో విడిపోతారు, ఇటు వాగాడంట జ్యోతిష్యం. అసలు వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళేం కంప్లైంట్ ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళేమి మీడియాకి చెప్పలేదు, వాళ్ళేం ప్రెస్ మీట్ పెట్టలేదు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల మా జ్యోతిష్యుడు ఫలానా మమ్మల్ని ఇట్ట అన్నాడని. కానీ ఇది ఈ మీడియాలో ఇలా ఈ రకమైన ఇది. సో ఆ వృత్తుల్లోకి మనం వెళ్ళలేం. కానీ చాలా ఉన్నాయి ఇష్యూస్ మాట్లాడుకోవడానికి, చర్చించడానికి, వాటి అంతు తేల్చడానికి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రధానంగా ఒక 3 స్కాములకు సంబంధించిన చర్చ జరుగుతోంది. వాటిలో ఒకటేమో లిక్కర్ స్కామ్, మద్యం కుంభకోణం. దాని దాని లోతు ఎంత అని అంటే చెప్పడం కష్టంగా ఉంది. అదొకటి. రెండోది ఫైబర్ నెట్ కేసు అయింది, దాని మీద విచారణ. అతను సస్పెండ్ చేశారు, మాజీ ఎండీని, మధుసూదన్ రెడ్డి అతని పేరు. అదొకటి నడుస్తూ ఉంది. ఇంకొకటి ఐఎన్పిఆర్, సమాచార పౌర సంబంధాల శాఖ. ఎన్ని వందల కోట్లు సొంత మీడియాకు దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద అదొకటి నడుస్తూ ఉంది. ఆ కమిషనర్ చెప్పపెట్టుకోకుండా రిలీవ్ చేయకుండానే వెళ్ళిపోతే వీళ్ళు రిలీవ్ చేయలేదు, అది కేసు పెట్టారు. ఇప్పుడు అతను వెనక్కి వస్తాడనుకుంటా, విచారణకు ఎదుర్కోవాలేమో. సో వీటితో పాటు ఇంకా చాలా కేసులు వస్తున్నాయి, ఫైళ్ళు తగలబడుతున్నాయి. ముందుగానే ఊహించాలి, ఫైళ్ళు తగలబెడుతున్నారు. నాకున్న సమాచారం మేరకు సమాచార శాఖలో కూడా, సమాచార పౌర సంబంధాల శాఖలో కూడా కొంతమంది అలర్ట్ అవుతున్నారని ఇవాళ ఉదయమే తెలిసింది. ఇదేదో డిబేట్లు కూడా వస్తున్నాయి, దీని మీద కొంచెం అలర్ట్గా ఉండండి అని ఎవరో ఒక పెద్ద మనిషి సమాచార శాఖలో కీలకమైన వ్యక్తికి ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలిసింది. మరి అక్కడ ఫైళ్ళు తగలబడతాయా అంటే ఏమో, ఇప్పుడు తగలబడినట్టు అవి కూడా తగలబడతాయి, మనకేం తెలుసు. కాబట్టి ప్రభుత్వం కొంచెం వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది దర్యాప్తుల్ని. ముందు ఆ ఫైళ్ళకి సెక్యూరిటీ కూడా చూసుకోవాలి. అవన్నీ డిజిటలైజ్ అయినాయో లేదో ఫైల్స్, ఆ బిల్స్, ఆర్డర్, రిలీజ్ ఆర్డర్స్, ఇవన్నీ అయినాయో చూసుకోవాలి. సరే ఓకే, అవి ప్రభుత్వం చూస్తుంది. వాటితో పాటు ఇవాళ ఒక్కొక్క స్కామ్ని మనం ఇక నుంచి దాన్ని చేద్దాం. ఇవాళకి దీని మీద మాట్లాడదాం. మద్యం స్కామ్. అసలు మద్యం స్కామ్లో 4-5 రకాలుగా జరిగినాయి. ఏంటి ఆ 4-5 రకాలు అని అంటే, ప్రపంచం అంతా దొరికే బ్రాండ్లు, ప్రముఖ కంపెనీల బ్రాండ్లు, విదేశీ బ్రాండ్లు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. వేటిని అనుమతించకుండా సొంత బెవరేజెస్లో నాసిరకం మద్యాన్ని తయారు చేసి వాటికి సొంత పేర్లు పెట్టి, అది ఏపీలో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు, వాటిని తయారు చేసి వాటిని ప్రజలకు అమ్మడం అనేది ఒక స్కామ్. ఎవరు తయారు చేశారు, వాటి వెనక ఎవరున్నారు, ఆ బెవరేజెస్ ఎక్కడివి, డిస్టిలరీస్ ఎక్కడివి. సో ఇదొక స్కామ్. తర్వాత
బెవరేజెస్ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ మీద వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలకు తాకట్టు పెట్టి 25,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు? ఇది ఒక స్కామ్. పెట్టడానికి లేదు అట్లా, కానీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టించుకున్నాడు, పెట్టేవాడు పెట్టాడు. అదొక స్కామ్. ఇక మూడోది అత్యంత కీలకమైనది, ప్రపంచమంతా ఈ రోజుల్లో డిజిటల్ కరెన్సీ నడుస్తుంది. మనం వర్షాలు పడుతున్నాయి కదా, బయట మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ ఉంటారు బండి పెట్టి. అక్కడికి వెళ్ళి మొక్కజొన్న పొత్తు కొనుక్కున్నా కూడా దగ్గర ఒక ఫోన్పే ఇది ఉంటుంది, గూగుల్ పేను స్కాన్ చేసి డబ్బులు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. కానీ ఏపీలో మొన్నటి వరకు వైన్ షాపుల్లో నో డిజిటల్ కరెన్సీ, ఓన్లీ డబ్బులే ఇవ్వాలి. నేను దీంట్లో చేస్తాను, ఫోన్పే చేస్తాను అంటే నడవదు అక్కడ. ఎందుకు? ఏతావాత ఎక్స్పర్ట్స్ తెలిసింది ఏంటి అంటే దాదాపు 1,00,000 కోట్లు, 98,000 కోట్లు ఏమో అట్లా క్యాష్ రూపంలో వ్యాపారం జరిగింది 5 ఏళ్లలో. 98,000 కోట్లు, ఇంకెక్కువే ఉంటుందంట. సో ఇంత అమౌంట్ వింటుంటేనే గుండెలు ఆగిపోట్లా, కానీ అది సరిపోట్లే జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఒక స్కామ్. ఇప్పుడు ఈ స్కామ్ అసలు వాల్యూమ్ ఎంత, మద్యం స్కామ్ వాల్యూమ్ ఎంత, ఈ డిజిటల్ కరెన్సీ లేకుండా చేసిన నల్లధనమే అనుకోవాలి దాన్ని మనం. స్కామ్ వాల్యూమ్ ఎంత అనేది ఒక పాయింట్ అయితే, ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? అక్కడ వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి పంపించారు? ఎక్కడ దాచిపెట్టారు? నేల మాలిగల్లో దాచారా, లేకపోతే డబ్బు నక్సలైట్లు మందు పాత్రలు పెట్టినట్టు ఇలా డబ్బు పాత్రలు ఎక్కడ పెట్టారా? దేశం వదిలిపెట్టి పంపించేశారా? 4 సార్లు ఫ్లైట్లు వెళ్ళినాయి కదా బయటికి, అప్పుడేమైనా పోయినాయి ఆ సూట్ కేసులు? తెలీదు. కానీ ఎంత అమౌంట్, ఎన్ని సూట్ కేసులు అయితే సూట్ కేసు చనిపోదానికి ఏమంటారు, పెద్ద పెద్ద షిప్లే కావాలి. మరి 98,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. మరి అలా వెళ్ళినా తెలియదు. సో అదొకటి తేలాల్సిన అవసరం ఉంది. ఇక వీటితో పాటు ఈ ఇంత జరుగుతూ ఉంటే అప్పుడున్న రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి కదా, కోర్టులు ఉన్నాయి, ఇంకా ఇతరత్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, విజిలెన్స్లు ఉన్నాయి, ఇంకేవో చాలా ఉన్నాయి. ఎవరైనా సామాన్యుడు ఏదైనా చిన్న ఇది చేస్తే ప్రోముల మీద పడిపోతారు. ఇంత పచ్చిగా బాహాటంగా నడి రోడ్డు మీద దోచుకుంటుంటే ఎవరికీ కనపడలేదు. ప్రజలు గగ్గోలు పెడతానే ఉన్నారు. మాలాంటి వాళ్ళం వాగుతూనే ఉన్నాం, అక్కడ ఇది జరుగుతుంది, స్కామ్ జరుగుతుందని. ఎవరికి ఎక్కలా. ఏం చేశారు మరి? ఏ కోర్టు సుమోటోగా తీసుకోలేదు, ఏ సిబిఐ టేకప్ చేయలేదు. ఎందుకని చేయలేదు అంటే అంతే, ఇంకా ఎవరికి ముట్టే అది ముడుతుందేమో అనుకో, నాకు తెలియదు. సో ఇది ఒక ఇది. ఫైనల్గా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ 98,000 కోట్లు ఎక్కడ దాచారు అనేది ఒకవేళ దర్యాప్తు చేసి కనిపెట్టి వాటిని బయటికి తీసుకొస్తే అదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మే కదా, అంతే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాపం మద్యం తాగే దీంట్లో ఇచ్చిన సొమ్ము. మరి అది ఆంధ్రప్రదేశ్కి రావాలి, మళ్ళీ పట్టుకుంటే తవ్వితే ఏపీకి వస్తుందా, లేకపోతే జాతి సొమ్ము నుంచి కేంద్ర ప్రభుత్వం ఎత్తుకుపోయి అందులో 5, 10, 20 ఏపీకి ఇస్తారా? తెలియదు. అది కూడా మనం ఎక్స్పర్ట్స్ని అడుగుదాం మనం. సో మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు ఉన్నారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వినూష రెడ్డి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. జీవి రెడ్డి గారు నమస్తే. జీవి రెడ్డి గారు మంచి కిక్కిచ్చే సబ్జెక్ట్ సార్, మీరేం నిదానంగా మాట్లాడుతున్నారు. నాకు గొంతు పోయింది బ్రదర్, గొంతు పోయి కొంచెం బాగాలేదు, అయినా కిక్కిస్తాలే నీకు, ఏం అదే డౌట్ లేదు. కిక్లో డోకా రాదు. అయితే అది ఎంత తవ్వినా ఇందులో ఇంకా వెళ్తూనే ఉన్నట్టుంది కదా. మీ పరిశోధనలో ఏం తేలింది? అనుకోకుండా మీరు లాయరు కమ్ము ఈడీ ఎక్స్పర్ట్స్, ఇది కూడా చార్టెడ్ అకౌంటెంట్ కూడా కదా మీరు, అన్ని కమ్ములు చాలా ఉన్నాయి, చాలా కమ్ములు ఉన్నాయి. రెడ్డి కానీ కమ్ అన్ని. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. పరిశోధన అయితే పూర్తి అవ్వలేదు, అందుకని ఇప్పుడు కంక్లూజన్ గా చెప్పలేదు. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మీరు చెప్పింది చూసారా, అంతకంటే ఎక్కువ ఉంటుంది. 98,000 కోట్లు కాదు, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 2 రకాల దందాలు నడిచినాయి వెంకటేశ్వర గారు. ఒకటి వచ్చేసేట్లకి
మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా అన్ని ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని చెప్పేసి ఇవన్నీ ఇంతకుముందు బ్రాండ్లు ఉన్నాయి పక్కన పెట్టేసి 2019 అక్టోబర్లో నాకు తెలిసి కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఆ టైంకి ఉన్న బ్రాండ్లను చాలా వరకు పక్కన పెట్టేసేసి లైక్ బడ్వైజర్స్ కానీ కింగ్ ఫిషర్స్ కానీ ఇలాంటివి వాళ్ళ ఎంపీకి సంబంధించిన బ్రాండ్ మెక్డోవల్ కానీ మాగుడి శ్రీనివాస్ రెడ్డి గారిది ఓపెన్ నీకు ఎందుకన్నా అన్నా నీకు ఎందుకన్నా ఇన్ని రోజులు సంపాదించుకున్నావు కదా నాకు ఇచ్చేసేయి అంటే ఎట్లుంటుంది మీకు. అవును మాగుడి శ్రీనివాస్ రెడ్డి గారు నా పొద్దున అడిగిన మాట ఇది, ఆయన బ్రాండ్ ఇచ్చేసేయి మొత్తం అని. సో ఇది సో ఆ రోజుకి అన్ని బ్రాండ్లు పక్కన పెట్టేసి భూము తర్వాత చాలా బ్రాండ్లు తీసుకురావడం జరిగింది. ఒకటి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్గా వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల డిస్టిలరీస్లో తయారు చేసి అది విస్కీ కావచ్చు బీర్లు కావచ్చు లేకపోతే మిగతా వాట్ ఎవర్ అదొక లాభాలు గడించింది ఒకే వెంకటకృష్ణ గారు. రెండోది వచ్చేసరికి నెంబర్ 2 దందా అంటే ఒక డిస్టిలరీలో 100 బాటిల్ తయారైతే అందులో బెవరేజ్ కార్పొరేషన్ కొనేది 60. అవును మిగతా 40 ఎక్కడికి పోతున్నాయంటే ఈ 40 వచ్చేసేట్లకి మళ్ళీ అదే గవర్నమెంట్ షాపులు కదా పెట్టింది అక్కడ తీసుకొచ్చి అంటే బెవరేజ్ కార్పొరేషన్ కొన్న 60 బాటిల్స్ ప్లస్ 40 బాటిల్. ఇది నేను ఉజ్జాయింపుగా చెబుతున్నాను, ఐఎమ్ నాట్ షూర్ ఇక ఎక్కువ చేశారో తక్కువ చేశారో ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ అదన్నీ అయితే తెలుస్తుంది బయటకు వస్తుంది. సో ఈ 40 బాటిల్ విడిగా అమ్మటం వల్ల దాని మీద వచ్చినటువంటి ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎక్సైజ్ ప్లస్ వ్యాట్ ఇదంతా దాదాపు ఒక బాటిల్ ఖరీదు వెంకటకృష్ణ గారు 100 రూపాయలు అంటే అందులో దాదాపు 80 రూపాయలు ట్యాక్స్ ఐటమే ఉంటుంది. సో 20 రూపాయలు ప్రాఫిట్ కావచ్చు కమిషన్ కావచ్చు కాస్ట్ అంత ఉంటుంది. సో 80 రూపాయలు మొత్తం లాగేశారు. సో అది మేజరు. దానికి గాను వాళ్ళు 2019 అక్టోబర్లో తీసుకొచ్చిన పాలసీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వాళ్ళు తీసుకొచ్చింది గవర్నమెంటే అమ్ముతుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటి ప్రైవేటు వాళ్ళకి ఇస్తే గతంలో మాదిరి అంటే టీడీపీ మేము చేసిన పాలసీ ప్రకారం ప్రైవేటు వాళ్ళకి ఇస్తే నకిలీ మద్యం అమ్ముతారు ప్రైవేట్ షాపుల్లో, అందుకని మేము నకిలీ మద్యం అమ్మకుండా గవర్నమెంట్ షాపులు అమ్మేయమంటే క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్పారు. దానికోసం ప్రైవేట్ షాపులు తీసేసి గవర్నమెంట్ షాపులు చెప్పిన మాట అదే. ఆయన నీతి వాక్యాలు చాలా ఉన్నాయి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చేవారు దాకా అని చెప్పేసి ఏం చేశారు ఏదో బాగుందిలే మేము కూడా అనుకున్నాం. సరే రెస్పెక్ట్ ఆఫ్ ఏముంది మంచి పని చేసినప్పుడు ప్రతిదీ అపోజిషన్ ఉన్నాం కాబట్టి విమర్శించాలనుకోలేదు, కరెక్ట్ కూడా కాదని చూస్తే కట్ చేస్తే గవర్నమెంట్ షాపులు ఓపెన్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే నకిలీ మద్యం అయినా పర్లేదు కానీ అది నీచమైన మద్యం అది తీసుకొచ్చి పెట్టేసి ఆ తర్వాత ఏం చేశాడు రెండో ఫేజ్లో క్యాష్ హైబ్రిడ్ సిస్టమ్ పెట్టచ్చు, క్యాష్ ప్లస్ ఎలక్ట్రానిక్ పేమెంట్ రెండు కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. కంప్లీట్గా పూర్తిగా తీసేశాడు. ఏది ఎలక్ట్రానిక్ సిస్టమ్ మొత్తం తీసేసి కేవలం నగదు రూపంలో. అంత అవసరం ఏమొచ్చింది ఇందా మీరు చెప్పారు బీరకాయ సొరకాయ ఏది కొన్నా కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ వచ్చేసి ఓకే 2016లో డిమానిటైజేషన్ తర్వాత కంప్లీట్గా డిజిటలైజేషన్ వైపు పోవడం జరిగింది. అంటే ఎక్కువగా జీపేలను ఫోన్పేలను ఇలా అన్నీ నువ్వు వచ్చేసిన తర్వాత నీకు అంత సౌలభ్యం ఉన్న తర్వాత నువ్వు కంప్లీట్గా ఆపేసి క్యాష్ తీసుకోవడం నీ మర్మం ఏంటి? ఎందుకంటే నెంబర్ 2 దందాన్ని నడిపించడం కోసం. సో అది ఒక రెండో ఫ్రాడ్. ఈ విధంగా వాళ్ళు ఇచ్చేలుగా దాదాపు 2024 మొన్నటి వరకు నడపడం జరిగింది వెంకటకృష్ణ గారు. సో దాని ఆ డిజిటల్ కాకుండా చేసిన బ్లాక్ లో తీసుకునే అమౌంట్ అది బ్లాకే అనుకుంటున్నాను నేనైతే, అదే క్యాష్ కాబట్టి. ఎందుకంటే అకౌంటబిలిటీ లేని అమౌంట్ అది, అడిగేవాళ్ళు కదా. కాబట్టి అది ఎంత ఉంటుంది 98,000 కోట్లనే చెప్పినారు. 99,400 పురంధేశ్వర్ గారు ఇచ్చిన కంప్లైంట్. నేనేమంటే ఇది టూ ఫ్రాంక్ ఏమవుతుందంటే క్వాంటిఫై కూడా చేయలేకపోతుంది. రీజన్ ఏంటంటే నీకు ఆ డిస్టర్బెన్స్ ఉన్నాయి చూసావా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఎన్ని బాటిల్ తయారు చేస్తారు అక్కడ ఫోరెన్సిక్ ఆడిట్ నడితే కానీ తెలియదు. ఎందుకంటే దాంట్లో ఎన్ని బాటిల్ తయారైనా తెలిస్తే తెలుస్తుంది. మూడో పాయింట్ ఏంటంటే అందరూ కూడా ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ వరకు ప్రొడక్షన్ తెలిస్తే తెలుస్తుంది అసలు ఎన్ని బాటిల్. ఉదాహరణకి ఒక ఎక్స్ అనే డిస్టిలరీ ఉందనుకోండి, వాడు ఒక 100 బాటిల్ తయారు చేస్తే అందులో బెవరేజ్ కార్పొరేషన్ ఎన్ని బాటిల్స్ కొన్నాడో తెలిస్తే మిగతా బాటిల్స్ మొత్తం కూడా బ్లాకే కదా. ఎందుకంటే ఏ డిస్టిలరీ కూడా బెవరేజ్ కార్పొరేషన్ ఎంత కొంటుందో అన్నీ తయారు చేయాలి, ఒక్క బాటిల్ కూడా నువ్వు ఎక్కువ చేయడానికి లేదు. సో ఎక్కువ తయారు చేసిన అన్ని కూడా బ్లాక్. అన్నిటికీ మించి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అందరు గమనించాల్సింది టీవీ చూసేవాళ్ళు, ఓ చిన్న లాజిక్ జనరేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రెండో లాజిక్, ఫస్ట్ లాజిక్ ఏంటి నాణ్యమైన మద్యం అన్నాడు, అంటే బయట అమ్మితే వాళ్ళు కల్తీ చేస్తారన్నాడు. రెండో లాజిక్ వాళ్ళు బిల్డ్ చేసింది ఏంటంటే ఒక నెల తర్వాత బయటకు వచ్చి విపరీతమైన ట్యాక్సులు పెంచాడు.
గుర్తున్నా మీ అందరికీ విపరీతంగా రేట్లు పెంచడం తోటి ఏం చెప్పాడు తెలుసు లాజిక్లు విపరీతమైన రేట్లు ఉండటం వలన తాగాలంటే షాక్ కొడుతుంది తద్వారా తాగడం ఆపేస్తారండు అది కాదు రీజను దాన్ని డీకోడ్ చేస్తే ఉదాహరణకి ఇంతకుముందు ఒక బాటిల్ మీద 150 రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటే దాన్ని 300 రూపాయలు చేశాడు వెంకటకృష్ణ గారు ట్యాక్స్ పోర్షన్ నేను చెప్తుంది ఎందుకు చేశాడు అది షాక్ కొట్టడం కోసం కాదు ఈ నెంబర్ 2 దందా చేసేటప్పుడు 150 రూపాయలు ట్యాక్స్ సరిపోలే తనకి ఇంకొక 150 పెంచేసి 300 రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు చెప్పండి సార్ ఎక్కడ 99,000 కోట్లుగా మీరు బేసిక్ రేట్ ప్రకారం చేస్తేనే గవర్నమెంట్కి వచ్చిందే వ్యాట్ ప్లస్ ఎక్సైజ్ రూపంలో సంవత్సరానికి 40,000 కోట్లు అర్థమైందా అప్రాక్సిమేట్లీ వ్యాట్ ప్లస్ ఎక్సైజ్ సంవత్సరానికి దాదాపు 40,000 కోట్లు వస్తే నీకు 5 సంవత్సరాలు 2 లక్షల కోట్ల రూపాయలు నేను యానండి ఎవరైనా చదువుతున్నాను వస్తే అదే దాదాపు అదే ఈక్వల్ దందా నువ్వు చేసినావు కదా అంటున్నాను చేశారు కానీ ప్రభుత్వానికి అంత ఆదాయం రాలేదు అంటే వచ్చింది ఇంత ఈక్వల్ గా మళ్ళీ బ్లాక్ లో అమ్మావు కాబట్టి మళ్ళీ నీకు ట్యాక్స్ రూపంలో మొత్తం వచ్చింది నువ్వే కలెక్ట్ చేసుకున్నావు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిట్ నువ్వే తీసుకున్నావు బెవరేజ్ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన కమిషన్ నువ్వే తీసుకున్నావు మొత్తం దాంట్లో అర్థమవుతుంది నేను చెప్పింది అర్థం కదా బాగా అర్థమైంది సో నేనేమంటే అది క్వాంటిఫై చేస్తే ఎక్కువ వస్తుంది అంటాను ఇది మొత్తం ఇవన్నీ కలిపితే అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక్క లెక్కరు ఓన్లీ క్యాష్ రూపంలో తీసుకున్నది 98,000 కోట్లు అనుకుంటున్నాం కానీ ఇట్లా తీసుకొచ్చిన లిక్కర్ బ్లాక్ లో తీసుకొచ్చిన లిక్కర్ వితౌట్ ఎనీ కన్సైన్మెంట్ వితౌట్ ఎనీ అప్రూవల్ లేని లిక్కర్ దానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎగేసినట్టే కదా కలిపితే డబుల్ ఇంకా డబుల్ అవుతుంది ఎక్కువ అవుతుంది అందుకని క్వాంటిఫై చేయాలి డెఫినెట్ గా అది ఫోరెన్సిక్ ఆడిట్ అయినా చేస్తే డిస్టిలరీ యూనిట్స్ అన్నిటి తెలుస్తుంది బయటికి సో నేను ఏమంటే ఎందుకు నువ్వు అనుమానం వస్తుంది అనుమానం చేయడానికి ఎందుకు నువ్వు వాసుదేవ రెడ్డిని తీసుకొచ్చి పెట్టావు దర్యాప్తులకు నెక్స్ట్ క్యాష్లు ఎందుకు తీసుకున్నాను అదే ఇప్పుడు అదే కదా దీన్ని ఏదో ఆషామాషిగా అనుకుంటున్నారు కానీ ఎందుకు ఇంతగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది దీంట్లో ఎంత ఇది జరిగింది అని అంటే దాదాపు ఇప్పుడు సుమారుగా 2 లక్షల కోట్లు అనిపిస్తుంది విక్రమ్ గారు ఇది చూస్తూ ఉంటే కాబట్టి దీన్ని ఇటువంటి స్కామ్స్ ని మనం ఎలా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇదేదో చిన్నగా దర్యాప్తు చేసే వ్యవహారం కూడా కాదు ఇది చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నట్టు అనిపించట్లా అంటే ముఖ్యంగా మనం క్రోనలాజికల్ ఆర్డర్లో తీసుకుంటే 14-19 మధ్యకాలంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ సమస్యని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చాలా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాను అంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి అమ్మకాలు బాగా ఎక్కువైపోయినాయి మేము అధికారంలోకి వస్తే 3 అంచెల విధానంలో దాన్ని పూర్తిగా అరికడతాము మద్యపాన నిషేధాన్ని చేస్తాము కేవలం ఏంటంటే 5 స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం దొరికేటువంటి అవకాశం ఉండేటట్టుగా చేస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చి దాన్ని ఎన్నికల రోజున బాగా వాడుకున్నారు 2019లో సో వచ్చిన తర్వాత ఏం చేశారంటే అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఏంటి ధరలు పెంచితే అది తగ్గుతుంది కన్సంప్షన్ తగ్గుతుందని అదేవిధంగా అంతకుముందు కనీసం ఏంటంటే మద్యపాన నిషేధానికి సంబంధించి ఒక ఇది ఉండేది అంటే ప్రజలు ఒక అవగాహన కలిగించి మద్యం పట్ల అమ్మకాలు తగ్గించేటువంటి ఇది దానిని తీసేశారు తర్వాత మీరు అన్నట్టుగా ఈ సప్లై చైన్ అనే సిస్టమ్ని మొత్తం దెబ్బతీశారండి మద్యం తయారీ తర్వాత డిస్ట్రిబ్యూషను తర్వాత రీటైల్ షాపులకు వెళ్ళేది మొత్తం తీసి అప్పుడు దాకా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఏ ఉన్నాయో వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టారు వాళ్ళ చెల్లింపులు డిలే చేశారు కొంతమందిని తీసేసి కొత్త కంపెనీలు తీసుకొచ్చారు ఇవాళ లేటెస్ట్ ఈరోజు ఒక పత్రికలో కూడా వచ్చింది రాయలసీమలో అయితే ఒక సీనియర్ లీడర్ కొడుకు ఆయన రాయలసీమలో ఏదైతే తయారీ సంస్థ ఉంటుందో దానికి ఆయన ఆర్డర్స్ ఇచ్చి ఆ ఒక్క దాని మీదే 6,000 కోట్లు స్కామ్ చేశాడనేది రోజు వార్త వచ్చింది ఈరోజు ఈనాడులో వార్త వచ్చింది అయితే జూలై 24న చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ దీని మీద రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన సందర్భంలో ఆయన చెప్పడం ఏంటంటే ఆయన చాలా స్పష్టంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు ముఖ్యంగా ఏంటంటే పక్కనున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చూసినట్లయితే ఆ సేల్స్లో దాదాపుగా 42,000 కోట్లు సేల్స్ వేరియేషన్ వచ్చింది అంటే తెలంగాణకి ఎక్కువ ఈ 5 ఏళ్లలో 42,000 కోట్లు యాక్చువల్లీ జనాభా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి జనాభా ఎక్కువ
తెలంగాణ కంటే. అంటే సేల్స్ ఎక్కువ ఏపీకి ఉండాలి, కానీ 42,000 కోట్లు తగ్గిపోయింది. అంటే దాంట్లో ఆయన చెప్పడం ఏంటంటే 18,860 కోట్లు స్టేట్ ఎక్స్‌చెకర్‌కి లాస్ వచ్చిందని చెప్పారు. అంటే ఇదేమో సేల్స్, ఈ సేల్స్ తగ్గిపోవడం చూపించినట్లయితే 18,860 కోట్లు, అది ప్రాథమిక అంచనా వైట్ పేపర్ రిలీజ్ చేసిన సందర్భంగా. అదేవిధంగా మీకు రిటైల్ అమ్మకాలు చూసినట్లయితే ఆయన అంటే వైట్ పేపర్లో చెప్పిన దాని ప్రకారం 99,413 కోట్లు రిటైల్ అమ్మకాలు జరిగితే కేవలం 615 కోట్లు మాత్రమే ఈ డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి అన్నారు. అంటే నాట్ ఈవెన్ 1%, 1% కంటే తక్కువ డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి. దాంట్లో మరి అది ఎలాగా జరిగింది అనేటువంటిది తెలియదు. అయితే 19-24 మధ్య 1.78 crore లీటర్స్ అక్రమ మద్యం పట్టుకున్నారండి. అంటే వైట్ పేపర్లో ఉన్న అంశాలను చూసినట్లయితే, మొత్తం చూసినట్లయితే ధరల విధానం ఒక పద్ధతి లేకుండా, ఒక పాలసీ లేకుండా ఇష్టానుసారంగా చేశారనేటువంటిది చేశారు. ఇక మొత్తం ఎవరు కూడా క్వాలిటీ చెక్ అనేది ఎక్కడా లేదు. ఇష్టానుసారంగా క్వాలిటీ చెక్ చేసినందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో మొత్తం కిడ్నీలు కానివ్వండి, లివర్ కానివ్వండి దెబ్బతిని 36,000 మంది చనిపోయినట్టుగా లెక్కలు తేలియండి. అదేవిధంగా ఇంకా మిగతా అనేక సమస్యలు వచ్చిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. అది కాక మీకు ఈ సేల్స్ పెరిగినాయి అని చెప్పడానికి ఏంటంటే అక్కడ ఒక నేషనల్ హెల్త్ సర్వే ఒకటి వచ్చింది. నేషనల్ హెల్త్ సర్వేలో మీకు 2019 కంటే 2023 నాటికి రాష్ట్రంలో ఏపీలో 34.1% మంది మద్యానికి అలవాటు పడ్డారు అనేది, మద్యం తాగుతున్నారు అనేది అది చాలా హైయెస్ట్ అండి. అంటే ఏంటంటే ఇష్టానుసారంగా మద్యం సేల్స్ జరిగినాయి అనేది అది ఒక ఇండికేషన్. అది కాకుండా ఇంకోటి ఏంటంటే గుంటూరులో ఒక డి అడిక్షన్ సెంటర్ ఉంటే 2019లో డి అడిక్షన్ సెంటర్లో మీకు నేను ఇక్కడ రాసుకున్నాను 343 మంది ఉంటే కనుక డి అడిక్షన్ సెంటర్లో అది 23 వచ్చేటప్పటికి 4,913 మంది వచ్చారండి. అంటే ఎంతమంది పెరిగిపోయారు. అవును. అంటే రాష్ట్రాన్ని ఒక మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసి పోనీ దాని వచ్చిన ఆదాయం అన్న రాష్ట్ర ఖజానాకు వచ్చిందంటే అది రాలేదు. మొత్తం ఎడిపోయిందో తెలియదు. మొత్తం దీని మీద అందుకనే సిఐడి విచారణకు ఆదేశించారు, ప్లస్ దీని మీద ఈడీ కూడా ఇచ్చారు. ఏ కోశాను కూడా మద్య నియంత్రణ అనేది జరగలే, అసలు మద్య నియంత్రణ లేదు. అదే ఆయన ఏ పారామీటర్ డిపార్ట్మెంట్ పేరే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అనేది డిలీటెడ్, ఓన్లీ ఎక్సైజ్ మాత్రమే. ఒక చిన్న ప్రకటన చూసాం 5 సంవత్సరాలు. అదే అంటున్నా, పర్యటన లేవు, ప్రకటనలు లేవు, డి అడిక్షన్ సెంటర్లు కూడా యాక్టివ్ గా లేవు. ఏదో చెప్పిన దాంట్లో వాళ్ళు ఏదో వెళ్ళి చేరుంటారు తప్ప నంబర్ పెరిగింది తప్ప వాళ్ళకేమి తగ్గిన ఇది కనిపించదు. సో దీని మీద అసలు కర్నూలు జిల్లాలో కొన్ని డిస్టరీస్ ఉన్నాయి, అక్కడ చాలా పెద్ద స్కామ్ జరిగిందనే కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. వాటితో పాటు ఇంకా కొన్ని అక్కడక్కడ 4-5 జిల్లాలో కూడా ఉన్నాయి కొన్ని డిస్టరీస్. సో వీటన్నిటి ద్వారా ఎంత స్కామ్ జరిగింది అనే దాని మీద బీజేపీ కూడా కొంత రీసెర్చ్ చేసింది. ఎలక్షన్ల ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు అప్పుడు ఆర్థిక మంత్రికి నిర్మలా సీతారామన్ గారికి కంప్లైంట్ కూడా చేశారు, దీని మీద దర్యాప్తు జరపాలి, దాదాపు 98,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనే దాని మీద. సో ఇంకేమేమి ఉన్నాయి, దీని మీద ఎలాంటి ఫైండింగ్స్ ఉన్నాయి బీజేపీ దగ్గర, తర్వాత వాట్ నెక్స్ట్, ఈ దర్యాప్తు ఎక్కడి వరకు వెళుతుంది, దర్యాప్తు ఎవరిని టచ్ చేసే అవకాశం ఉంది. ఇట్ ఫర్ దట్ మ్యాటర్ ఒక లిక్కరే కాదు మిగతా కొన్ని విషయాల్లో కూడా బీజేపీ కూడా కొంత లాస్ట్ 1 year అంటే ఎలక్షన్ల ముందు 1 yearలో బాగానే కొంత దాన్ని చేసే ప్రయత్నం చేశారు. పర్టికులర్గా లిక్కర్ విషయానికి వచ్చేసరికి పురంధేశ్వర్ గారు కొన్ని హాస్పిటల్స్ తిరగడం, ఎవరైతే ఈ స్పూరియస్ లిక్కర్ తాగి వాళ్ళు డిఫరెంట్ డిసీజెస్కి ఇది అవ్వడం ఇవన్నీ జరిగినాయి కదా, వాటి మీద కూడా ఆమె కొంత కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో దీంట్లో జరిగిన స్కామ్కు సంబంధించి బీజేపీ ఫైండింగ్స్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానెల్లోని ప్యానలిస్టులకి నా నమస్కారాలు. నమస్తే అండి. మేడం, పురంధేశ్వరి గారు స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా మీరు చూస్తే ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నం చేశారు. మేడం మీరు చూసారనుకోండి, లాస్ట్ జూలైలో అయ్యారు, ఆగస్టు సెప్టెంబర్ ఈ టైంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా పేమెంట్ జరగట్లేదు అనే విషయాన్ని
అప్పటికి 99,000 కోట్లు కాదు. ఇప్పుడు మన గవర్నమెంట్ మారింది కాబట్టి లెక్కలు తెలుస్తున్నాయి కానీ అప్పటికి అసలు లెక్కలు కూడా తెలియట్లేదు అని స్వయాన లెటర్ రాసి కేంద్ర మంత్రికి దాని గురించి చెప్పడం జరిగింది. కోర్టు కూడా దాని తర్వాత వేయడంతో కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తర్వాత కొన్ని డిజిటల్ పేమెంట్స్ జరిగాయి, అది కూడా మొత్తం జరగలేదు. అంతేకాకుండా మేడం చాలా క్లియర్ కట్ గా చెప్పారు, చాలా లో క్వాలిటీ, ఎంతో అనారోగ్యానికి గురి చేసే లిక్కర్ కూడా తయారు చేస్తున్నారు అని చెప్పడమే కాకుండా స్వయాన ప్రతి జిల్లాలో ఆవిడ ప్రతి జిల్లాను పర్యటించారు. కర్నూలుకు వచ్చినప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్కి వెళ్లి డేటా తీసుకున్నారు, ఎంతమంది లివర్ పేషెంట్స్ వస్తున్నారు, ఎంతమంది ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ పేషెంట్స్ వస్తున్నారు అని ప్రతి జిల్లాలో పర్యటన చేసి తీసుకెళ్లారు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే డెమోక్రసీలో క్రిటిసిజం ఉంటుంది, అపోజిషన్ అనే వాళ్ళు వాయిస్ రేజ్ చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు ఈ రోజు లేటరల్ ఎంట్రీ గురించి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ముందు కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ దాని మీద అభ్యంతరాలు వచ్చాక వెనక్కి తీసుకున్నారు. ఇది డెమోక్రసీ అంటే కదా. కానీ మేడం గారు ఈ ఇష్యూ తీసుకోగానే మా అధ్యక్షుడు గారిని పర్సనల్ లెవెల్ కు టార్గెట్ చేస్తూ చాలా నేను అనకూడని మాటలతో అంతకు ముందు పార్టీ వాళ్ళు అన్నారు, అది చాలా తప్పు. లాస్ట్ టైం అలా చేశారు, ఒక స్టేట్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షురాలు మహిళను ఆ విధంగా అనకూడని మాటలు అన్నారు. కానీ మేడం ఏ మాత్రం కూడా అంటే మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లారు. మేము చేసిన అనాలిసిస్ ప్రకారం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చూస్తే వెంకటకృష్ణ గారు వాళ్ళు చెప్పిన ఏ ప్రామిస్ అంటే మేము మాట తప్పము మడమ తిప్పము అని చెప్పారు కదా, కానీ నాకు ఇంకా గుర్తుంది 2018-19 అనుకుంటాను, అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే చాలా మంది ఈ మద్యం అనేది చాలా మంది కుటుంబాల్లో ఒక శత్రువు అయిపోయింది, ఎంతో మంది పుస్తలు తెగుతున్నాయి, దీన్ని నేను మద్యపాన నిషేధం చేస్తాను, కేవలం 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తానన్నారు. కానీ తర్వాత ఏమైందంటే మీరు అందరూ ఆంధ్రప్రదేశ్ లో చూసాము, ముఖ్యమంత్రి అయ్యాక మనకు 5 స్టార్ హోటళ్లు కొత్తవి రాలేదు. సో మనకు 5 స్టార్ హోటల్ 1-2 అటు వైజాగ్ లో విజయవాడలో ఉన్నాయి. సో ఇంత తక్కువ 5 స్టార్ హోటల్ మద్యం అమ్మలేమని చెప్పి మళ్ళీ మొత్తం అందరు ప్రజలకు అమ్మాలని వారు నిర్ణయించుకున్నట్టున్నారు. 5 స్టార్ హోటల్ ఎట్లాగో తెలియదు కాబట్టి ప్రజలకు చౌక మద్యం కాకుండా ఖరీదైన మద్యము చౌక క్వాలిటీ అంటే క్వాలిటీ తక్కువ మద్యాన్ని అమ్మాలని నిర్ణయించినట్టున్నారు. మీరు దేశంలో ఎక్కడా కూడా ప్రభుత్వమే మద్యాన్ని తయారు చేసి దాన్ని సరఫరా చేసి దాన్ని ఒక రిటైల్ గా అమ్మడం 3 ప్రభుత్వమే చేయడం ఎక్కడా లేదండి. దీని వల్ల ఏం జరుగుతుందంటే అంతకు ముందు ఏవైతే వేరే డిస్టిలరీస్ ఉన్నాయో మీరు ఇందాక అన్నారు కదా, కర్నూలులో SPY అగ్రో కంపెనీ అంటే ముందు వాళ్ళు వేరే ప్రొడక్షన్ అవి చేసుకునేది, అట్లా ప్రతి చోట వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. వాటిని టేక్ ఓవర్ చేసుకుంది కూడా ఎవరైతే అప్పుడు రూలింగ్ పార్టీ నేతలు ఉన్నారో వారి కనుసన్నల్లోని చాలా చీప్ లిక్కర్ ని తయారు చేయడం మొదలు పెట్టారు. ఆ చీప్ లిక్కర్ కి వాళ్ళే పేర్లు అతికి చేసుకునేసి మద్యం దాన్ని వాళ్ళు సరఫరాలో తెచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ అడల్టరేటెడ్ లిక్కర్ ఏదైతే ఉందో దాంట్లో టాక్సిన్స్ ఫిల్టరేషన్ సరిగ్గా జరగట్లేదు. ఆ టాక్సిన్స్ అంటే విషతుల్యమైన పదార్థాలు మీకు అవి సరిగ్గా ఫిల్టర్ కావట్లేదు. ఇది ఫిల్టర్ కాకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ప్రజల ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుందంటే యాజ్ ఎ డాక్టర్ నేను కూడా అబ్జర్వ్ చేసింది, నార్మల్ గా లివర్ పాడవ్వాలంటే ఇంత డైలీ ఫిక్స్డ్ అమౌంట్ 20 to 30 grams ఆఫ్ ఆల్కహాల్ ఓవర్ 10 to 20 years తాగితే లివర్ చెడిపోతుంది. ఆ డోసేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటేనే ప్యాంక్రియాస్ చెడిపోతుంది. కానీ ఇక్కడ ఈ టాక్సిన్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్యాంక్రియాటైటిస్ కి సంబంధించిన కేసులు చాలా ఎక్కువగా నమోదయ్యాయి. మీకు NCRB అంటాము, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం ఆల్కహాల్ వల్ల సూసైడ్స్ ఆంధ్రప్రదేశ్ లో 2018కి 2022కి 100% పెరిగాయి. మీరు ఇవన్నీ చూసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేశారు, ఒక సెంట్రలైజ్డ్ కరప్షన్ ని తీసుకొని వచ్చారు. అది కూడా వీళ్ళు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తెలియదంటే వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే సరఫరా చేస్తారు, వాళ్ళే అమ్ముతారు. ఎన్ని అమ్ముతారు, ఎవరికి అమ్ముతారు, ఏ రేటుకి అమ్ముతారు తెలియకూడదు. అఫీషియల్ గా మనకు వచ్చిన లెక్క 99,413 కోట్లు. కానీ వాళ్ళు మొత్తం బై ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, డిజిటల్ పేమెంట్స్ చేశారనుకోండి, ఈ లెక్క నాకు తెలిసి 1 2 ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి టైమింగ్స్ రిస్ట్రిక్ట్ చేశారు. మీరు గమనించారో లేదో, మేము టైమింగ్స్ తగ్గించేసాము, మేము కాస్ట్ పెంచాము, దీని వల్ల మద్యం తాగే వాళ్ళు తాగరు అని. మద్యం తాగే వాళ్ళు మద్యం ఎలా ఆపుతారంటే వెంకటకృష్ణ గారు, డి అడిక్షన్ సెంటర్స్, రిపీటెడ్ గా ఆల్కహాల్ తాగితే అవేర్నెస్ ప్రోగ్రామ్స్. గత 5 సంవత్సరాల్లో మీరు ఏ టీవీలో అయినా ఒక ఫేమస్ పర్సనాలిటీ అంటే ఒక టీవీ
లో మనకు ఫేమస్ ఒక సినిమా హీరోనో లేకపోతే స్పోర్ట్స్ స్టారో వచ్చి మద్యం తాగద్దండి అని చెప్పడం మనం గమనించామా? ఇది వాళ్లకు పబ్లిసిటీ కాదు, ప్రజలకి అవేర్నెస్, తాగద్దండి అని చెప్పడం. అలాంటిది మనం ఎక్కడా చూడలేదు. రెండవది, ఇప్పుడు గుంటూరులో ఒక డి అడిక్షన్ సెంటర్, ఇందాక డేటా చెప్పారు, 293 నుంచి 4913 అంత జంప్ చూసాం. ఆ గుంటూరు, కర్నూలు ఇట్లా టెర్షరీ కేర్ సెంటర్స్ కాకుండా నేను మద్యపాన నిషేధం చేస్తాననే ప్రామిస్ లో ఎక్కడ ఒక కొత్త డి అడిక్షన్ సెంటర్ అన్న ఏర్పాటు చేశారా? పైపచ్చు మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిట్ ద్వారా ఈ వచ్చే ఆదాయం ఇది కూడా ఎందుకు చూపించారు తెలుసా మీరు వెంకటకృష్ణ గారు? మీరు డౌట్ అడగచ్చు, ఎందుకు ఈ 99,000 కోట్లు కూడా చూపించారు అని. ఎందుకు చూపించారంటే సంవత్సరానికి అంతకు ముందు 2019 కి ముందు 7,000 నుంచి 8,000 కోట్ల ఆదాయం ఉంటే వీళ్ళు ఒకేసారి దాన్ని 14,000 కోట్లు ఎందుకు చేశారో తెలుసా? బాండ్లు చేసి అమ్ముకోవడానికి. ఎక్కడా లేనంత డిమాండ్ ఉందంట. వీళ్ళు చెప్పిన బాండ్ కి ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయి. మీకు తెలుసా 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నాన్ చేంజబుల్, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాన్ని మార్చలేదు, నాన్ కన్వర్టబుల్ గా చేంజ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనేమి, నెక్స్ట్ ఎవరు వచ్చినా దాన్ని ఏం కన్వర్ట్ చేయలేరు. 9.5% కి ఎవరు ఇస్తారు వెంకటకృష్ణ గారు? మనకు పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ కూడా అంత లేవు కదా. 9.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? ఎందుకు ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి అమ్ముతుంది అంటే ఈ డబ్బులు తీసుకొని వచ్చింది ఒక సంవత్సరం 8,500 కోట్లు, ఇంకో సంవత్సరం 12,000 కోట్లు. ఇది ఎందుకయ్యా బాబు అని ప్రతిపక్షాలు ఇట్లా బయట మా పురంధేశ్వరి గారు అడిగినా, నాకు బాగా గుర్తుంది అసెంబ్లీలో అప్పుడు ప్రతిపక్ష నేతలు అడిగినా ఒక చక్కటి సమాధానం చెప్పారు. ప్రతిపక్షాలు మేము అమ్మ ఒడి వేస్తుంటే చూసి తట్టుకోలేక మద్యం మీద అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఇది స్వయాన ఆనాటి మంత్రి గారి నోట్లో నుంచి వచ్చిన మాటలు, మీకు అందరికి గుర్తే ఉండే ఉంటుంది. మన మద్యం చాలా మంచిది, మీరు తాగండి, మేము అమ్మ ఒడికి డబ్బులు వేస్తాం. ఇవి మీరు తీసి డీటెయిల్స్ చూసుకోండి, అసెంబ్లీలో ఇదే స్టేట్మెంట్. అంటే అమ్మ ఒడికి డబ్బులు నాన్న బుడ్డి నుంచి తీసుకొని వస్తుంది ఈ ప్రభుత్వం. దానికోసం ఈ 99,000 కోట్లు చూయించారు వాళ్ళు. కానీ నిజానికి 99,000 కోట్లు కాదు. మీకు ఇందాక జీవి గారు చాలా చక్కగా చెప్పారు. దీనికి 1.5 times రెండింతలు ఎక్కడికి పోయిందో డబ్బులు తెలియదు. అండ్ రెండవది అతి ముఖ్యమైనది నాకు ఇంకా గుర్తుంది, 2022లో జంగారెడ్డి గూడెం గుంటూరులో 27 మంది చనిపోయారండి స్పూరియస్ లిక్కర్ తాగి. ఆ రోజు మేము చాలా రేజ్ చేశాం ఇష్యూ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మేము కూడా బార్డర్ లో ఉంటాం, ఇటు తెలంగాణ బార్డరు, కర్ణాటక బార్డరు, తమిళనాడు బార్డరు. ఈ బార్డర్ లో ఉన్న వాళ్ళు లక్షల మంది కేసులు వేశారు వెంకటకృష్ణ గారు. కేవలం జూలై 21 నుంచి 2022 సంవత్సరంలో 19,542 మందిని అరెస్ట్ చేశారు. 4,63,000 లీటర్ల మద్యం పట్టుబడింది. వీళ్ళు ఏం చేస్తారంటే బార్డర్ పోవడము, తాగడము, అక్కడే పాపం ఆ బండ్లలో రావడము, యాక్సిడెంట్లు అవ్వడము, లేకపోతే ఇక్కడ పట్టుబడిపోవడము, జైళ్ళకు పోవడం. కానీ ఈ గోదావరి జిల్లాలో అట్లాంటి చోట ఏం చేస్తారు వాళ్ళు, ఈ ఖరీదైన మద్యం నాకు చాలా బాధేస్తుంది. చనిపోయిన ఒక బాధితుడు ఏం చెప్పారంటే, మా నాన్నకి అప్పుడప్పుడు ఉపాధి దొరుకుతుంది, రోజుకు 1,000 రూపాయలు సంపాదించుకుంటాడు, దాంట్లో 100నో ఒక 50 రూపాయల మద్యం తాగుతాడు, మిగిలింది మాకు ఆ ఫోటోలో పెడతాడు రోజు. ఈ రోజు తక్కువ కాస్ట్ కు లిక్కర్ దొరుకుతుందని పోయి 27 మంది చనిపోయారండి. ఇది ఏం లాజిక్ వెంకటకృష్ణ గారు? మీరు కాస్ట్ పెంచితే మద్యం తాగడా? మద్యానికి అలవాటైన వాడు కాస్ట్ పెంచితే మద్యం తాగడం మానడు. ఒక్కడు ఆ ఇంట్లో పిల్లానికి ఇచ్చే డబ్బులు, పిల్లలకి ఇచ్చే డబ్బులు కూడా తీసేసుకొని ఇదిగోండి ఈ ప్రభుత్వం అమ్మే మందన్న తాగుతారు. లేకపోతే ఇటువంటి అంటే కళ్ళు తాగి చేస్తాడు, దొంగతనాలైనా చేస్తాడు, లేకపోతే చైన్లైనా లాక్కుంటాడు, లేకపోతే మద్యం తాగడం అయితే ఆపడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు తెలియక మంది చనిపోతే వాళ్ళు ఏం చెప్పారు వెంకటకృష్ణ గారు? గోదావరి జిల్లాలో ఆ సీజన్ లో చనిపోతుంటారంట ప్రజలు. డాక్టర్లు ఉన్నారు, హెల్త్ సిచ్యువేషన్ ఉంది, ప్రజల ఆరోగ్యాన్ని మీరు పుస్తలు తెగకూడదు అని మద్యపాన నిషేధం తీసుకొస్తానని చెప్పి దగ్గర సంవత్సరానికి ఆదాయం చూస్తే మీకు 15 నుంచి 20,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ఎంత రిసోర్స్ఫుల్ స్టేట్ అండి. అట్లాంటిది సింహభాగం ₹1 మనకు ఆదాయం వస్తుందంటే దాని 5 రూపాయలు వస్తుందంటే ₹1 మేము మద్యం నుంచి తెచ్చుకుంటున్నాం. ఇంకా అంతకు మించిన డబ్బులు మేము దోచేసుకుంటున్నాం. మేము చీప్ వాటి లిక్కర్ ఇస్తున్నాం, చంపేస్తున్నాం ప్రజల్ని. అడిగితే మహిళని చూడము, వాళ్ళను కూడా దూషిస్తున్నాం. ఇది గత ప్రభుత్వం తీరు. ఒక్క నిమిషం వినుష్ గారు, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కడ పోయిందండి క్యాష్ అంతా? ఎందుకంటే మనకు క్లియర్ కనపడుతుంది ఇదంతా క్యాషే కదా.
షాపుల్లో వీళ్ళు తీసుకున్నది గవర్నమెంట్ షాపుల్లో తీసుకున్నంత క్యాషే. సరే మనం 90,000 కోట్ల లేదా 1,90,000 ఎక్కడ పోయింది క్యాష్, ఎక్కడ దాచిపెట్టారు? నాకు ఇది పెద్ద పజిల్ అయిపోయింది. తెచ్చుకోవడం అంటే లీడ్స్ ఉంటాయి కదా, లీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు షాపుల్లో కలెక్ట్ చేసేవాళ్ళు, గోనె సంచులు వచ్చాయంట క్యాష్. ఆ తర్వాత దాని నుంచి మధ్యలో ఇంకో పర్సన్ ఉండి వీళ్ళందరి దగ్గర నుంచి ఇంకొక వ్యక్తి కలెక్ట్ చేసుకునేవాడు. అక్కడ నుంచి కొంత బ్యాంకులో డిపాజిట్ చేసేవాళ్ళు. ఈ నెంబర్ 2 దందాలకు సంబంధించిన క్యాష్ మొత్తం పక్కకి వెళ్ళిపోయేది. అక్కడ నుంచి ఇంకొకరు కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ సిస్టమ్ ఒకటి ఉంది. అది మొత్తం వాసుదేవరెడ్డి గారు లీడ్ చేశారనేది ఒక టాకు. ఏదో ఆయన నాట్ ఓన్లీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ కిందనే కాదు, మేజర్ పర్పస్ ఏంటంటే దీన్ని లీడ్ చేయడం కోసం అనేది ఒకటి అప్పుడు బాగా వినపడింది. సో ఆ నేపథ్యంలో అది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది ఎవడన్నా పొరపాటున ట్రై చేస్తే ఏం చేయడానికి కూడా వెనకాలేదు. అది మీరైనా కావచ్చు, మేమైనా కావచ్చు. అంటే మీరు ఏంటంటే జర్నలిస్టుల కింద మీరు ట్రై చేసినా, పొలిటీషియన్స్గా మేము ట్రై చేసినా కూడా దాని పర్యవసనం చాలా తీవ్రంగా ఉండి స్టార్టింగ్లో ట్రై చేస్తే, తద్వారా ఏమైందంటే ఎవడు దాని గురించి ఆలోచించడానికి భయపడతాడు చేశారు. అర్థమైందా? ఈ వాళ్ళు చేసిన కొన్ని కేసులు పెట్టిన విధానం ఏంటంటే ఆ రోజుకు కక్ష కట్టి పెడుతున్నారని మనం అనుకున్నాం. కానీ భవిష్యత్తులో వాళ్ళు చేయబోయే ఇలాంటి స్కాముల గురించి ఆలోచించడానికి భయపడతట్టు కానీ ముందుగానే ఒక అరాచకం సృష్టించారు రాష్ట్రంలో. తద్వారా ఏంటంటే వీళ్ళ చావని 5 ఏళ్ల తర్వాత చూద్దాం మనము అనుకుని భయపడిపోయారు. అందుకని ఎవరు దాని మీద చేయలేదు వెంకటకృష్ణ గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇల్లు ఎక్కడండి? అదర్జాన్ తాడేపల్లి పాండు. చాలా ఎందుకులే మొన్నటి దాకా ఉన్న తాడేపల్లి ఉంది, అది ఎప్పుడో ఉన్నది లేదు కదా. ఇప్పుడు ఎందుకు పోతాండి అక్కడ బెంగళూరుకి ప్రతిసారి? నిన్న కూడా డిబేట్ పెట్టాం కానీ అక్కడ వాసుదేవరెడ్డి గారు ఆ పరిసర ప్రాంతాలను తిరుగుతున్నట్టు. ఇది మేమే ఊహించి చెప్పట్లేదు, వాళ్ళ మీద బురద వేయట్లేదు. సిఐడి వాళ్ళు వాళ్ళ ఫోన్స్ బట్టి ట్రాక్ చేసి చెప్తాను, మళ్ళీ మా మీద ఆడవద్దు మీరు. అందుకని చెప్పేసి వారంలో 3 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటున్నాడు. సో సంభవ వెంకటకృష్ణ గారు ఇది అంటే మీరు ఈ రోజు డిబేట్ తీసుకున్నారు కాబట్టి లిక్కర్ మీద నేను డిబేట్ అవ్వట్లేదు. చాలా స్కామ్స్ ఉన్నాయి. బట్ ఇది ఒకటి అన్నిటికీ మించి విక్రమ్ గారికి బాగా గుర్తు. ఎన్నికలు అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు 2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే మరీ ఇంత నిజాయితీగా ఉంటే కష్టమేమో, అందుకే ఓడిచ్చారండు. ఏది ఈ 1,00,000 కోట్లు కొట్టేసినందుక నిజాయితీ అంటే మరీ ఇంత నిజాయితీ ముక్కుసూటిగా ఉంటాడని అనుకుంటారు. మరీ ఎంత నిజాయితీ అంటే నిజాయితీ కంటే దాని ఉద్దేశం ఏంటి? 1,00,000 కోట్లు 98 సరే ఫస్ట్ టైం మీరు చెప్పిన ఫిగర్ అనుకుందాం, 98,000 కోట్లు సంపాదించడము మరీ నిజాయితీగా ఉన్నట్టు. అంటే ఒకవేళ నిజాయితీగా లేకపోతే దాని పక్కన వస్తున్నానా వారిని దుర్మార్గం. రెండోది ఏం చదువుతాడు, చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడంట. ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, ఈయన చెప్పింది లిక్కర్కి సంబంధించి. గుజరాత్లో మద్యం అమ్మరు, అయినా రాష్ట్రం నెంబర్ 1గా దేశంలో ఉంది. బీహార్లో కూడా మొన్న ఎన్నికలయ్యాయి. నితీష్ కుమార్ గారు మద్యాన్ని తీసేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. మన రాష్ట్రం నేర్చుకోవాల్సింది పోయి ఇవాళ విచ్చల విడిగా మద్యాన్ని అమ్మిస్తూ ఉంది. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ బుద్ధునోడైతే చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతుంది. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి 2010లో చెప్పింది వినేశ్వరరెడ్డి గారిది. విక్రమ్ సార్ బుద్ధున్నోడైతే చేస్తాడో లేదో మన ప్రభుత్వం వస్తుంది పూర్తిగా నిషేధిస్తామని చెప్పాడు. ఇది నువ్వు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నావా? మరి మేము మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నామా? ఈ రోజు నువ్వు నిన్న ఓడిపోగానే కాసేపు ఈవీఎంలు అంటావు, కాసేపు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడంటావు. ఇదే మాయమాటలు. మేమేదో సంక్షేమం చేస్తామని చెప్పి బస్సుల్లో ఫ్రీ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి అవి మాయమాటలా? 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాము, పెంచుతున్నాము, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాము, గ్యాస్ సిలిండర్స్ ఇస్తాము. అయ్యా మాయమాటలు, ఇదే మాయమాటలు. రెండోది, అప్పుడు వాసిరెడ్డి పద్మ గారు, రోజా గారి మహిళా మండలి ఎక్కడున్నారు ఇప్పుడు తెలియదు. మరి వైన్ షాపుల ముందుకు వచ్చి ఆడ బాటిల్ తీసుకొచ్చి పగలగొట్టేవాళ్ళు. చూసావా? ఈ దాగే మహిళలు రోడ్డున పడుతున్నారు, వాళ్ళ భర్తలు తాగటం వలన వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, వాళ్ళ ఆస్తులు పోతున్నాయని చెప్పేసి ఒక్క బాటిల్ పగలగొట్టలేదు వెంకటకృష్ణ గారు, రోజా గారు అందరూ 2019-24 మధ్యలో. అయ్యా మాయ మాటలు ఇదే. రెండోది,
ఇద్దరు పెద్ద మనిషి చూడు ఇంకొకటి చెప్పాడు. 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. ఇప్పుడు ఈయన అది ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పింది ఇది. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు, నేను రాగానే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా మాయమాడాలి చెప్పాడు తెలిసిన, మద్యం అమ్ముతూ 2024కు నేను ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానన్నాడు. అవును, చేయకుండా అడిగాడు కాబట్టి జనం కూడా నీకు మాట తప్పేవారు చేయలేదు. మరి అదే కదా, ఏ మాయమాడలు అయితే మాకు ఓట్లు వేసారంటే ఈవీఎంలు మోసం అంటాడు, ఏదో అంటారులేండి, ఏదో అది కాకుండా లిక్కర్ లోను 25,000 కోట్ల రూపాయలు, అన్నిటికి మించి కూడా గమనించండి. ఇక్కడ లోన్ మేడం మీరు చెప్పారు కదా ఇందాక 9.5 వాటెవర్, సరే 10.25% పడింది మొత్తం. ఇష్యూ అదొక ఇష్యూ అయితే, అందులో రెండో ఇష్యూ ఏంటి తెలిసిన, మీరు ఏం చేయలేపారు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ చెప్తాను నేను, ఈరోజు మనం కలిసి ఉన్నా కూడా ఆ రోజు మీరు చేసిన తప్పు ఏంటో తెలిసిన, గవర్నర్ను తాకట్టు పెట్టి లోన్ తీసుకొచ్చారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మేడం. సావరెన్ గవర్నమెంట్కి సంబంధించిన ఇమ్యూనిటీని వీఆర్ సరెండరింగ్ అన్కండిషనల్, వీఆర్ సరెండరింగ్ సావరెన్ ఇమ్యూనిటీ అని చెప్పి దేర్ ఇస్ వన్ అగ్రిమెంట్. 25,000 కోట్లు ఎన్సీడీలు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ లోన్స్ తీసుకొస్తూ వాళ్ళు పెట్టిన అగ్రిమెంట్లో రాసిన కండిషన్ అని తెలిసిన, వాళ్ళకు డబ్బులు ఇచ్చే వాళ్ళకి రాసిన కండిషన్ అని తెలిసిన ఇది. అండ్ సెకండ్ థింగ్, ఇందాక మీరు చెప్పారు చూసారు అమ్మఒడి నానబుడ్డి అని, విచ్ ఇస్ అగైనెస్ట్ ఆర్టికల్ 266 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏంటో తెలిసిన, ప్రభుత్వానికి ఏ ఒక్క రూపాయి వచ్చినా ముందు ఖజానాకు రావాలి, అక్కడి నుంచి బడ్జెట్లో పెట్టాలి, అక్కడి నుంచి రిలీజ్ అవ్వాలి ఎక్స్పెండిచర్. వీళ్ళు ఏం చేశారు, డైరెక్ట్గా నీకు ఒక సపరేట్ బెవరేజ్ కార్పొరేషన్ డబ్బులు మార్జిన్ అని చెప్పేసి పక్కకు తీసుకొచ్చి అది ఖజానాకు రాకుండా లిక్కర్ ఇంకా ఆడబెట్టి అక్కడి నుంచి నువ్వు అమ్మఒడిని పే చేస్తావు నువ్వు. అంటే ఎన్ని వైలేషన్స్ ఉన్నవి. నువ్వు ఈరోజు కథలు చెప్తున్నావు, అది తప్పు. 25,000 కోట్లు ఈరోజు మద్యపాన నిషేధం పొరపాటున మేము చేయాలన్నా కూడా నువ్వు చేసే పరిస్థితి లేదు. నెక్స్ట్ 10 సంవత్సరాలు సచ్చినట్టు రాష్ట్రంలో మద్యం అమ్మాల్సిందే. డాక్టర్ వినీశ్వర్ గారు, మీరు డాక్టర్ తెలుసు, మన రాష్ట్రంలో ఎవరైనా లిక్కర్ తాగితే లివర్ సిరోసిస్ వస్తుంది. అదేమి మంచి లిక్కరా చెడ్డ లిక్కరా, కాకపోతే కొంచెం క్వాలిటీ అయితే ఎక్కువ సమయం, 10 ఏళ్ళకి వచ్చేది 20 ఏళ్ళకి వస్తుంది కొంతమంది. ఒక్క నిమిషం, ఈరోజు రాష్ట్రంలో మేడం చెప్పమనండి, ప్రతి 10 మందిలో 5 మంది కాదు, ప్రతి 10 మందిలో 10 మందికి లివర్ సిరోసిస్. 10 మందిలో 10 మందికి లివర్ సిరోసిస్. వెంకటేశ్వర గారు ఎవరినైనా చెక్ చేయండి 1924 తర్వాత, పాపం కొట్టుకొని పోతాను నేను చెప్తాను. 10కి 10 లివర్ సిరోసిస్ వ్యాధులు. అయితే ఇప్పుడు ఇంత దారుణమైన ఇన్ఫీరియర్ అనుకో చెత్త క్వాలిటీ అమ్మకపోతే 10కి 10 మందికి వస్తుంది వెంకటేశ్వర గారు లివర్ సిరోసిస్ వ్యాధి. ఇప్పుడే బ్రేకింగ్స్ వస్తున్నాయి జీవి. అవేంటంటే మనకి 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ లాస్ట్ 2 ఇయర్స్లో సిబిఐ డైరెక్ట్గా రావద్దు అని అప్పట్లో ఒక ఆర్డర్ తీశారు. అది ఎందుకు అని అంటే అది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల హక్కు. అది వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరండి, రావద్దని నోటిఫై చేసి రావాలి అని ఉండింది. అది బెంగాల్ ఉంది, ఏపీ, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి అవి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది అలాగే కంటిన్యూ చేశాడు తప్ప అది లిఫ్ట్ చేయలే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సిబిఐ విచారణకు ప్రభుత్వం అనుమతిస్తూ గెజిట్ అని ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. సైమల్టేనియస్ అనుకోకుండా మరి యాక్సిడెంట్లు అయితే నాకు అనిపించట్లా. ఒకవైపు ప్రభుత్వం ఇది అనుమతిస్తుంటే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి బ్రిటన్ వెళ్ళిపోవడానికి కోర్టులో పిటిషన్ వేసుకున్నారు పర్మిషన్. సరే, కోర్టు ఏమో 30వ తారీఖు దాకా వాయిదా వేసింది. వీళ్ళకి 60 రోజులు కావాలంట యూరోప్ పర్యటనకి టైం. 60 రోజులు ఏంటిది? 60 రోజులు యూరోప్, పైగా ఇద్దరు A1 A2 ఇద్దరు యూకే వెళ్ళడం కోసం పర్మిషన్ ఇవ్వండి కోర్టుకు వెళ్ళారు. అదే టైంలో మనకి ఏపీ గవర్నమెంట్ సిబిఐ వచ్చి ఎనీ టైం మీరు విచారణ చేసుకోవచ్చు అని ఆ గెజిట్ రిలీజ్ చేసింది. అంటే ఏంటి దాని అర్థం? ఏదో జరుగుతోంది. ఈ ఇప్పుడు దాకా మనం చర్చిస్తున్న ఈ స్కాములా, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసా,
లేకపోతే ఈ దొరలిద్దరు A1 A2 ఇద్దరున్న ఆ సిబిఐ ఈడీ కేసుల విచారణ, ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం చేయండి, డిశ్చార్జ్ పిటిషన్లని ఆ పిటిషన్లని ఈ పిటిషన్లని సాగదీస్తే కుదరదు, వెంటనే చేయండి అని చెప్పి 1-2 సార్లు చెప్తోంది. సో ఈ సిచ్యువేషన్లో సిబిఐకి అనుమతిస్తూ ఏపీ గవర్నమెంట్ గెజెట్ వదలడం కానీ, అదే టైంలో వీళ్ళు కోర్టుకు వెళ్ళి 60 రోజులు మేము యూకే వెళ్ళాలి అంటే మరి అది ఇండైరెక్ట్గా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో పర్మిషన్ కోరడం కానీ దేనికి సంకేతం? ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్గా కనపడుతుంది మనకి ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్స్. సరే విక్రమ్ గారు, ఇప్పుడు మనకి వచ్చిన అప్డేట్ అంటే అది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కానీ మనకు తెలుస్తున్న దాని ప్రకారం అయితే ఏపీ గవర్నమెంట్ ఏమో సిబిఐ విచారణకు సంబంధించిన దాన్ని ఏమంటారు బారికేడ్ని తీసేసింది, ఓపెన్ చేసింది, మీరు రావచ్చు, అదే కన్ఫర్మేషన్ రావాలి. అయితే లేదులే మనకు ఆ సోర్సెస్ చెప్తున్నాయి. వీళ్ళేమో కోర్టులో పిటిషన్లు వేసుకున్నారు. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారేమో 20 రోజులు కావాలని, విజయసాయి రెడ్డి గారేమో 60 రోజులు కావాలని వేసినట్టుగా ఇది చేస్తున్నారు. ఏంటి దీన్ని మనం ఎలా చూడొచ్చు ఈ అనుకోకుండా వచ్చిన ఈ డెవలప్మెంట్ని? అంటే ఖచ్చితంగా వాళ్ళు భయపడుతున్నారు అనేది తెలుస్తుంది. సరే కోర్టు వాళ్ళ డెసిషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేం కానీ, బట్ ఇప్పుడు అన్ని చూసినట్లయితే ఎన్ని రోజుకో స్కామ్ బయటకు వస్తుంది. ఇప్పుడే మీరే చెప్పారు 3 పెద్ద స్కాములు అవి, డిజిటల్ కార్పొరేషను, మద్యం కుంభకోణం, తర్వాత సమాచార శాఖ, ఫైబర్ నెట్, ఇవన్నీ చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో పైగా వాళ్ళ తరఫున నిలబడే వాళ్ళు కూడా మీకు జాతీయ స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఎవరు లేరు. వాళ్ళ పిటి ఏంటంటే వాళ్ళ ఏ పార్టీకైనా మీకు కనీసం జాతీయ స్థాయిలో ఏదో కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, అట్లానే రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని పార్టీలు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏకాకిగా మారిపోయారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏకాకి, జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు. అంటే ఆయన తరఫున మాట్లాడేవాళ్ళు ఎవరు కనపడతలా ఈ సమయం. అంటే ఈ నేపథ్యంలో ఆయన కోర్టు నుంచి కొంత షీల్డ్ అనేది తీసుకోవాలన్నట్టుగా కనపడుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ కెన్ అంటే అది డిలే కావచ్చు కానీ దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అండి. అది సూనర్ ఆర్ లేటర్ ఆయన చేసిన తప్పులకి మాత్రం డెఫినెట్గా ఇప్పటికే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మనం చూసినట్లయితే అది కేవలం ఓటమి కాదు, ఒక చేత్కరించుకునే స్థాయిలో ఆయన్ని ఓడించారు. ప్రజలు చేత్కరించుకున్నారు ఒక రంగా చెప్పాలంటే. 1150 పెద్ద శిక్ష కోర్టులో పెద్ద శిక్ష. అది అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. ఈ ప్రజలు ఎప్పుడు ఎలాగా డెసిషన్ తీసుకుంటారు అనేది చెప్పడం కష్టం. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఏ కేసుల్లో వీళ్ళకి ఇదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను 3 చెప్పాను గుర్తున్నవి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్తున్నా 11 కేసులు ఉన్నాయి కదా, అవి సిబిఐ ఈడీ కేసు, ఇద్దరి మీద ఉన్నాయి, A1 A2 వాళ్ళిద్దరు. తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో బయటపడుతున్నాయి కేసు. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు దాకా చర్చించిన ఈ లిక్కర్ స్కామ్నే అది కరెక్ట్గా కొట్టేది అక్కడికే, తాడేపల్లి ప్యాలెస్ కే కొట్టుతుంది, అంతే కదా. సో ఇలాంటి 4-5 బయటపడుతున్నాయి. సో ఇవన్నీ ఏమన్నా వస్తాయని భయపడుతున్నారా? వీటిల్లో ఏదై ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి. అంటే పాత కేసులు అయితే ఇందాక మీరు చెప్పారు కదా, త్వరగా ఇవి పిటిషన్స్ కోర్టులు చెప్తున్నాయి. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒకటి ఉంది. ఈ పాత కేసులు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుతో పాటు పాత కేసులు ఇవన్నీ కూడా చుట్టుముడుతున్నటువంటి పరిస్థితులు అతను ఏకాకి అయిపోయాడు, ఒంటరివాడైపోయాడు. ఆయన ఏంటంటే ఇక ఆయనకి ఓన్లీ ఆప్షన్ ఏంటంటే కోర్టు ద్వారా కొంత సొలాస్ కోసం ఆయన అప్పీల్ చేసినట్టున్నాడు. కానీ నేను అనుకోవటం 20 రోజులు, సరే 20 రోజులు అడిగాడు కాబట్టి 20 రోజులు ఇస్తుందా లేదా అనేది చూడాలి. బట్ ఏదేమైనా 20 రోజుల తర్వాత అయినా కూడా ఆయన చట్టానికి పట్టుబడక తప్పదు. ఇన్ని తప్పులు చేస్తున్నారు. 20 రోజులు కాబట్టి 20 నెలలు 12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఏం పెద్ద ఇది కాదు కదా. జీవి గారు, ఇక్కడ ఇప్పుడు 20 రోజులు అని వెళ్తారు అనుకోండి, కోర్టు పర్మిషన్ ఇస్తే వెళ్తారు. నాకు ఒక డౌట్ ఏంటంటే వెళ్ళిన తర్వాత పొడిగించుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే వెళ్ళిన తర్వాత బై అంటే చేయగలిగింది ఏమైనా ఉంటుందా? ఒకటి. రెండవది, ఇప్పుడు నేనన్న ఈ 3 కేసులు, ఒకటి ఆల్రెడీ ఉన్న అక్రమాస్తుల కేసులు సిబిఐ ఈడీ కేసులు, రెండవది ఇప్పుడు విచారణ జరుగుతున్న ఏపీ లాస్ట్ 5 years లో జరిగిన అవకతవకలు, మూడవది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఇలాంటివి ఉన్నాయి కదా. సో వేటిల్లో సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది?
సరే 6 వ్యక్తిగత పర్యటన వెళ్ళొచ్చు, తప్పులేదు, కోర్టు పర్మిషన్ ఇస్తే అది ఆనరబుల్ కోర్టు పర్మిషన్ ఇప్పుడు మనం ఏం కమెంట్ చేయలేము. అంటే అతను ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు పెట్టుకుని ఆడి పారిపోతాడని నేనైతే అనుకోవట్లేదు. కేసు అయినా శిక్ష పడి జైలుకైనా పోతాడు, కానీ ఈ ఆస్తులు వదులుకొని లండన్ పోతాడని నేను అనుకోవట్లేదు. ఇందాక మనం మాట్లాడిన 98,000 కోట్లు ఎక్కడున్నాయో తెలియదు కదా నీకు నాకు. అంటే తెలియదు అంటే నేను ఒకటి చెప్తాను, మాకు కొంత అవగాహన ఉంది. సబ్జెక్టు కరెక్షన్ ఏమనుకోవద్దు, నేను మళ్ళీ ఇది వేగంగా హవాలా రూపంలో చాలా డబ్బులు వేరే విదేశాలకు మళ్లించారనేది మాత్రం తెలిసింది. అదే మా సర్కిల్స్ లో ఫైనాన్స్ ఈడీకి ఇచ్చారు కాబట్టి తర్వాత అది ఫోరెన్సిక్ తర్వాత తెలుస్తుంది, ట్రైల్ పేపర్ ట్రైల్ అంతా ఉంటుంది, ఎక్కడో సార్ తెలుస్తుంది, వేరే విషయం. కానీ బట్ సబ్జెక్టు కరెక్షన్ ఉంటుంది, మళ్ళీ దీని ఏం ఫైనలైజ్ కాదు. బట్ వన్ థింగ్ అయితే షూర్, చాలా వరకు కూడా దాన్ని కన్వర్ట్ చేసి డాలర్స్లోకో లేదా వాట్ ఎవర్ గోల్డ్ లేకో వాటి చాలా హవాలా రూపంలో వేరే దేశాలకు పంపించినారన్నది చాలా వరకు తెలిసింది. ప్రాక్టికల్గా అంత మనీని ఇండియాలో పెట్టుకోవడం అంత ఈజీ కాదు, అన్ని వేల కోట్ల రూపాయల డబ్బుల్ని అంత ఈజీ కాదు. సో డెఫినెట్గా వెళ్ళింది అనేది ఒక సమాచారం, అది ఎప్పటికప్పుడు వెళ్ళింది అనేది ఒకటి. సరే అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. మధ్యలో కూడా ఒకసారి లండన్ వెళ్ళి ఫ్లైట్ వేరే ఎక్కడికి చాలా వేరే సాటికి ఒక చెప్పింది ఒక ప్లేస్ వెళ్ళింది, తర్వాత అక్కడ ఏదో వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి పెట్టారని వినిపిస్తుంది. సరే వాళ్ళ మాదిరి మనం నారాసుర చరిత్ర, పింక్ డైమండ్, 36 కమ్మ డిఎస్పీలు అని అడగొరకు చెప్పలేం కదా, విల్ వెయిట్. బట్ వచ్చిన రోజు పడుతుంది, మొత్తం బయటికి చెప్తాం. బట్ ఇది ఒక చిన్న అనుమానం. రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేసులు ఇప్పుడు సిబిఐకి సంబంధించి అనుమతి అన్నారు కదా, ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి సిబిఐ ఆల్మోస్ట్ ఒక ఫైనల్ ఛార్జ్ షీట్లు కూడా సప్లిమెంట్ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసినారు. నాకు తెలిసి 1-2 ఏదైనా సప్లిమెంట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, అదే షేప్కి వచ్చింది. రెండోది అవినాష్ రెడ్డి గారికి సంబంధించి సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిల్ కోసమని పిటిషన్ పెండింగ్ సునీత గారు వేసినారు, అది అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నవి. అది అయితే వారు అవినాష్ రెడ్డి గారు పోలీస్ కస్టడీకి వెళ్తే సిబిఐ వాళ్ళకి అప్పుడు ఫర్దర్గా దాని ఇంకెవరు ఉన్నారనేది కూడా తెలుస్తుంది. సో అది ఒకటి ఉంది. సో ఆల్రెడీ సిబిఐ దాని మీద అనుమతి ఉంది, హైకోర్టు త్రూ ద్వారా వాళ్ళకి అనుమతి ఉంది కాబట్టి అది నడుస్తుంది. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 11 సిబిఐ కేసులు, ఒక 5 ఈడీ కేసులు కూడా, అవి కూడా అన్ని ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్ అన్ని ఫైల్ అయినాయి. అది ట్రయల్ స్టార్ట్ అయితే అది కూడా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో దాని విషయం ఎంత మేనేజ్ చేయాలో అందరిని అంటారు, మీరు మేనేజ్ చేశారు, మీరు చెప్పండి అబ్బా, 12 సంవత్సరాల నుంచి ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి 12 సంవత్సరాలు అయితే ఛార్జెస్ ఫ్రేమ్ కాలేదు, ట్రయల్ కాదు, పక్కన పెట్టండి. అంటే దశలు ఉంటాయి, ఛార్జెస్ ఫ్రేమ్, ట్రయల్, ఆర్గ్యుమెంట్స్ అని ఇట్లా ఉంటాయి అనమాట. మొదటి దశ ఫినిష్ అవ్వకుండా ఆపుతున్నారు వీళ్ళు, డిశ్చార్జ్ పిటిషన్స్, కాస్ట్ పిటిషన్స్ ఫైల్ చేస్తూ. వీళ్ళ మేనేజ్ చేస్తుంది, మేము అందరి మీద అంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. మీ తప్పుతో ఎవరిది లేదు ఇన్ని సంవత్సరాల దేశంలో. సో ఒకటి, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి వస్తాను. ఈరోజు నాకు ఇప్పుడు దాకా తెలియదు, నేను ఒకటి మర్చిపోయాను. మేము 2010లో సిబిఐ ఆ రోజు వినేశ్వర రెడ్డి గారు కూడా తెలుసు, డిష్యూమ్ బీజేపీ టీడీపీ ఉన్నది కాబట్టి ఆ నేపథ్యంలో మరీ విపరీతంగా పడిపోతున్న నేపథ్యంలో రండి కానీ అనుమతి తీసుకొని రండి అని చెప్పేసి ఆ రోజు పెట్టడం జరిగింది. అప్పుడు వెస్ట్ బెంగాల్ చాలా రాష్ట్రాలు పెట్టడం 2018లో. ఓకే. ఆ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నారు, అందుకే నిషేధం పెట్టారన్నారు. సార్ అది పక్కన పెడితే నువ్వు 19 వచ్చిన తర్వాత నేను ఇప్పుడు దాకా ఎత్తేసాడు అనుకుని పెద్ద ఇప్పుడు తీసిన తర్వాత తెలిసింది, ఓహో నువ్వు 5 ఏళ్ళు నువ్వు జాగ్రత్తగానే దాన్ని వెంటనే ఉపయోగించుకున్నావు, మేము చేసిందని నువ్వు బాగా ఉపయోగించుకున్నావు, మేము సంవత్సరం ఉపయోగించుకుంది, నువ్వు 5 ఏళ్ళు ఉపయోగించుకున్నావు నేను. సో ఇప్పుడు అర్థమవుతుందంటే ఇప్పుడు ఈ లిక్కర్ కేసు కావచ్చు, లేకపోతే ఫైబర్ నెట్ కావచ్చు. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను ఇంతగా గుచ్చి ఇప్పుడు ఆల్రెడీ పురంధేశ్వర్ గారు ఎలక్షన్ ముందు చేసిన కంప్లైంట్ అక్కడ ఉంది. తర్వాత ఇప్పుడు అంతా ప్రోబ్ జరుగుతోంది. వాసుదేవ్ రెడ్డి ఆల్రెడీ విచారణ జరుగుతోంది. వాసుదేవ్ రెడ్డి ఏమాత్రం అప్రూవల్గా మారినా లేకపోతే అసలు విషయాలన్నీ బయట కక్కినా సిబిఐ ఎంటర్ అయితే ఇది ఎక్కడికో వెళ్తుంది, తెలిసిందే కదా మనకి. సో అందుకని వీళ్ళేమో బ్రిటన్ పోరాయి వీళ్ళ ప్రయత్నాలు, సిబిఐని ఆహ్వానిస్తూ మీ ప్రభుత్వం గెజెట్ విడుదల చేయాలి. ఇప్పుడు మేము ఇది ఇన్వెస్టిగేషన్ ఏదైతే ప్రిలిమినరీ ఎంక్వైరీ మేము చేసాము, ఇది కావాలంటే మేము ఇంతకుముందు కూడా మా సార్ చెప్పాడు, సిబిఐకి ఇస్తాం, మీడియాకి ఇస్తామని. సిబిఐకి ఇస్తాం, ఇప్పుడు లిఫ్ట్ చేశారంటే మాకెందుకు, చిన్నది కాదు కదా, 1,00,000 కోట్లు సిబిఐకి ఇస్తాం. వాళ్ళు అంటుంటారు కదా వైసీపీలు, మీరు దమ్ముండే సిబిఐకి ఇవ్వండి అని అంటుంటారు కదా, ఇద్దాము. అండ్ ఇట్ ఈస్ ఫిట్ కేస్ ఫర్ మనీ లాండరింగ్. ఓకే, మనీ లాండరింగ్ అంటే ఈడీ కూడా డెఫినెట్గా ఇప్పుడు లిక్కర్ది కావచ్చు, లేకపోతే మైనింగ్ది కావచ్చు, లేకపోతే ఇంకోటి ఫైబర్ నెట్ది కావచ్చు, అన్నిటికి మించి టీడీఆర్ స్కామ్స్ టీడీఆర్ బాండ్స్ కి సంబంధించి కూడా పెద్ద స్కామ్ అది. సో వీటన్నిటికి సంబంధించి దిస్ ఆర్ ఆల్ ఫిట్ ఫర్
శాండ్ ఉంది, శాండ్ ఉన్నాయి, మైనింగ్ ఉంది పెద్దది, అన్నిటికంటే వెంకటరెడ్డి పరారిలో ఉన్నాడు, ఎక్కడ నుండి తెలియదు ఆ పెద్ద మనిషి. సిబిఐ ఆయన కోసం కూడా వెతుకుతాం వచ్చి. సో ఇది సిబిఐ చెప్పేస్తే అప్పుడు ఏదో నేను కూడా కోరుకుంటున్నాను సిఐడి కంటే కూడా సిబిఐకి ఇస్తే చూద్దాము. లిమిటేషన్స్ ఉంటాయి కదా, అదే సిబిఐ అయితే ఇప్పుడు సపోజ్ వెంకటరెడ్డి ఏదన్నా దేశంలోనో రాష్ట్రంలో దాక్కున్నాడు అనుకో, సిబిఐ అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తే చూసుకుంటారు. అన్నిటికి మించి మనీ లాండరింగ్ ఇది. అండ్ అన్నిటికి మించి నేను చెప్తున్నాను కదా, దేర్ ఈజ్ సంథింగ్ హవాలా అయితే జరిగింది ఇంత క్యాష్. ఇది మామూలు మీరు లెక్కర్లో చెప్పిన అమౌంట్ ఎంత ఇది. మిగతా వాటిల్లో మీరు ఎక్కడ నువ్వు ఎన్నికలు కూడా వాళ్ళ దగ్గర తీసుకునే కదా ఆయన ఖర్చు పెట్టింది. మళ్ళా పెద్ద ఖర్చు టికెట్ కావాలంటే 150 కోట్లు, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే 100 కోట్లు బ్రహ్మాండంగా. సో అందుకని చెప్పేసి హ్యూజ్ లెక్క ఉంది, అంతకుముందు ఇదంతా ఉంది. సో ఇది మాత్రం సరే, ఆ రోజు మేము చేసినప్పుడు ఒప్పు, ఈ రోజు చేస్తే ఒప్పు, ఆ రోజు చేస్తే తప్పండి రాజకీయాలు నేనేం మాట్లాడలేను, కానీ ఇదైతే శుభపరిణామం. రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి కానీ ఆయన ఫ్యూచర్కు సంబంధించి కానీ మీ ప్రిడిక్షన్ ఏంటి? ఇప్పుడు సిబిఐని ఏపీ గవర్నమెంట్ సిబిఐ అది గెజెట్ రిలీజ్ చేయడము, సిబిఐ రావచ్చు అని, వీళ్ళేమో బ్రిటన్ వెళ్ళడానికి వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసుకోవడం, పైగా ఇద్దరు ఒకేసారి A1A2 ఇద్దరు విడివిడిగా పిటిషన్లు వేసినా ఒకేసారి వేసుకున్నారు. సో దీన్ని ఎట్లా అనిపిస్తుంది, ఈ అరెస్టులు ఇక తప్పదా? అంటే నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రైవేటు సంస్థల వరకు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి అక్కర్లేదు అని ఉన్నట్లుంది దీంట్లో. అండ్ July 1 నుంచే ఈ జీవో వచ్చినట్లుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఉంది. బేసికల్ గా ఇది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐకి ఎక్కడైనా లీడ్ దొరికింది అనుకోండి, అటువంటి సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది, దానికి సంబంధించి తెలంగాణలోకి రావాలంటే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రైవేట్ వ్యక్తులకు రావడానికి. బట్ ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఒక కేసులోకి డైరెక్ట్ గా సిబిఐ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్న అడగాలి, కోర్ట్ అన్న ఆర్డర్ చేయాలి. ఫస్ట్ పాయింట్ అది. అండ్ ఇంకా మీరు రెండవది అడిగింది ఇది ఇట్స్ వెరీ, అంటే మరి లండన్ కి వెళ్ళాలని అంటున్నారు. బట్ ఎందుకో మరి ఇట్ ఈస్ లైక్ సర్ప్రైజింగ్ బోత్ ఇద్దరు ఒక్కటేసారి అడగడం. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జస్ట్ మేబీ 1 month 2 months బ్యాక్ ఎలక్షన్ రిజల్ట్స్ కి ముందు అనుకుంటాను, వాళ్ళు ఆల్రెడీ సేమ్ ప్లేస్ కి వెళ్ళినట్టున్నారు. అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, అంటే ఇలాంటివి విన్నప్పుడు 2024 ఎలక్షన్ స్లోగన్ వాళ్ళది ఇది పేదలకు పెద్దందాళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. అంటే అపోజిట్ కూటమి, అంటే టోటల్ ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పెత్తందారులు, ఇటువైపు పేదలు అని. నాకు తెలిసి భారతదేశంలో పేదలు ఎవరు కూడా 1 month 2 months 3 months కి యూకే కి ఇట్లా వెళ్ళరండి స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని. ఫస్ట్ పాయింట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. నో దట్స్ నాట్, అంటే అదే అంటే మరి ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళ పర్సనల్ రీజన్స్ అది ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు అలిగేషన్స్ చూస్తే ఆల్రెడీ పాత కేసులు 11 ఉన్నాయి. సుప్రీం కోర్టు ఇంతకు ముందు CJI రమణ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు, పొలిటికల్ కరప్షన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. అంటే ఈ రాజకీయ అవినీతి దేశ పురోగతిని చాలా అడ్డుకుంటోంది. సో 6 నెలల్లో ముగించాలని ఆయన టైం ఫ్రేమ్ పెట్టారు. అండ్ మొన్న ముఖ్యమంత్రిగా వారి పదవీ కాలం ముగిసినాక మేము రెగ్యులర్ గా వింటామని కోర్టు చెప్పింది. ఎవ్రీ వీక్, దాని తర్వాత అవసరమైతే ఎవ్రీడే వేస్తామని. అది పాత కేసుల గురించి, ఆ 11 కేసులు ఈడీ ప్లస్ సిబిఐ. అండ్ ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ ప్రభుత్వంలో మీరు ఏదైనా ముట్టుకోండి వెంకటకృష్ణ గారు, ఒక ఇడియం ఉంటుంది కదా, అగ్గి పుల్ల కుక్క పిల్ల ఏది కాదు కవితకు అనర్హం అన్నట్లు, ఇసుక, క్వాడ్స్, మైనింగ్, లిక్కర్, డిజిటల్ ఫైబర్, ఆఖరికి పేదలకు సంబంధించిన PDS రైస్, TDR బాండ్లు, రైతులకు పెట్టాల్సిన సోలార్ పంపులు, లేటెస్ట్ గా ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఆఖరికి పోలవరం వాళ్ళకి R&R పాపమాన్ని నిరాశ్రయులు అయింటారు కదా, వాళ్ళకి ఇచ్చే దాంట్లో కూడా స్కామ్స్ జరిగినాయంట. బట్ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అతి పెద్ద సవాల్ ఏంటంటే ఎక్కడ ప్రూఫ్ లేకుండా అయిపోయింది మీకు వెంకటకృష్ణ గారు. ఫస్ట్ పాయింట్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా లేవు. మీకు ఇసుకలో లేవు, మైనింగ్ లో లేదు, వార్డ్స్ లో లేదు, లిక్కర్ లో లేదు. మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఈ రోజు నైట్ అంతా మద్యం ఒక చోట ₹1,00,000 అయింది అనుకున్నాము, వాళ్ళు ఆఫ్ ద కౌంటర్ ఇంకో 1,00,000 తీసేసుకున్నారు అనుకున్నాం, 5 ఏళ్ళు అయిపోయింది. డబ్బు ఎక్కడికి పోయింది, ఎక్కడికి తరలించారు? ఈ ప్రభుత్వం ఎలాగని వెలికి తీయగలదు? రెండవది, ఇప్పుడు పోలవరం ఉంది,
R&R ఉంది, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, కొంచెం TDR ఉన్నాయి, డిజిటల్ ఫైబర్ ఉన్నాయి, వాటికి ఏమన్నా ప్రూఫ్స్ అయితే ఉంటాయి కదా. అసలు దస్తాలు కాల్ చేస్తున్నారు. నేనెప్పుడు వినలేదు. అక్కడ కోల్కతాలో సెమినార్ హాల్ పగలగొట్టి రంగులు వేశారు చూడండి, ఎందుకంటే ఎవిడెన్స్ ఉండకూడదు, CBI వాళ్ళు వస్తారని. ఆ గవర్నమెంట్ దస్త్రాలకు మనం కాపలా పెట్టే సిచ్యువేషన్ ఎక్కడొచ్చింది వెంకటకృష్ణ గారు? ఏదో పొలిటీషియన్స్ కి పెడతారు డ్యూటీలో, ఇప్పుడు డాక్టర్లకు కావాలని కొట్లాడుతున్నారు కానీ ఓన్ గవర్నమెంట్ అఫీషియల్స్ గవర్నమెంట్ ఆఫీసుల్లో తగలబెట్టడం ఏంది, ఊరి బయటకు తీసుకుపోయి తగలబెట్టడం ఏంది? ఇన్ని స్కామ్స్ అంటే దీంట్లో కొంత బీజేపీ ఇది కూడా ఉందిలేండి. అప్పుడున్న NDA ప్రభుత్వం ఉదాసీనత కూడా ఉన్నది. దానివల్లనే ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి బిల్స్ కి వీళ్ళు సపోర్ట్ చేయటం తర్వాత కొంత అయింది తప్ప కొంత వాళ్ళు చూసి చూడనట్టు పోయింది. ఎందుకంటే అప్పుడు కమ్యూనిస్టులు చేశారు, TDP వాళ్ళు చేశారు, అందరూ చేశారు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండి. అంటే మనం కొన్ని వాస్తవాలు చేదుగా ఉన్నా కూడా కోల్కతాలో సందేశ్ గలీలో పాపం అంతమంది మహిళల్ని ఇబ్బంది పెట్టారు. మా మహిళా కార్యకర్తల్ని ఎన్ని అరాచకాలు చేశారు తెలుసా? 106 మంది కార్యకర్తలు అని చెప్పారు. మీరు చెప్పింది నిజమైతే మేము సమాఖ్య వ్యవస్థను గౌరవించాం కాబట్టి, అది కోల్కతా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, పంజాబ్ కావచ్చు, స్టేట్ సబ్జెక్ట్స్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, మేము ఇంటర్ఫియర్ కాకూడదు విక్రమ్ గారు. మీరు చెప్పింది రావట్లేదు కదా. వినుషారెడ్డి గారు అంటే సమాఖ్య స్ఫూర్తి ఇవన్నీ మనకి ఉపయోగించుకోవడానికి బాగుంటాయి వర్డ్స్. కేంద్ర ప్రభుత్వం తన దీనికోసం ఎట్లాగైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు జార్ఖండ్ లో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, సిద్ధరామయ్య కేసులో కానీ, లేకపోతే జార్ఖండ్ లో చెంబై సోరేనా అతని లేపేయడంలో కానీ, ఇవన్నీ ఏంటంటే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చేస్తారు. అదేంటే సమాఖ్య స్ఫూర్తి, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు ఇష్టం మాదేముంది మేము చేసామా అంటే ఇవే ఓకే అండి. రాజకీయాల్లో ఇవన్నీ కరెక్టే. డెఫినెట్ గా మీరు అవునన్నా కాదన్నా టీడీపీ జనసేనతో పొత్తు కన్ఫర్మ్ అయ్యేంత వరకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి కాస్త చూసి చూడనట్టు పోయారు. లేకపోతే రాష్ట్ర అధ్యక్షురాలే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలేదండి. అంతకంటే ఇంకేం కావాలా? మీ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు వెళ్ళి మా రాష్ట్రంలో జరుగుతుందంటే 98,000 కోట్ల స్కామ్ అని చెప్తేనే దిక్కు దివాణ. అందుకని ఓకే అయినా అది అయిపోయింది, దాని గురించి ఇప్పుడు లేదులే. కానీ ఇప్పుడు అనవసరంగా మనకి ఎరుక్కోవడం. వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం, పురంధేశ్వరి గారు చాలా ఫైటింగ్ చేశారు. బట్ మనకు అక్కడ కూడా ఫైనాన్స్ మినిస్టర్, మీకు పక్కన ఉన్న తమిళనాడులో అన్నామలై గారు కూడా డిఎంకే రాష్ట్ర అధ్యక్షులు ఎవరు ఉండాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది. లేదు విక్రమ్ గారు, చిన్న పదవి నియామకం కూడా పద్ధతి అన్ని కూడా స్టేట్సే. ఈ ఆరోపణ 100% మా మీద కరెక్ట్ కాదు విక్రమ్ గారు. సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తే రాజ్యాంగానికి లోబడే ఏమైనా చేస్తాం. మా తమిళనాడు కూడా అంతే కదా. ఎంత ఆయన ఇంటి ముందుకు వచ్చి పార్టీ అధికారం వినోసారెడ్డి గారు టైం ఈజ్ రన్నింగ్ కొంచెం ఏంటంటే ఇప్పుడు ఒక పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీ ఇట్లా అని నెగిటివ్ గా కామెంట్ వస్తే అవును మేము తప్పు చేశాను మీరు అంటారని మేము అనుకుంటామా? డెఫినెట్ గా మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తారు. యువతల వాళ్ళు వాళ్ళకున్న ఒపీనియన్ యువతల వాళ్ళు వీళ్ళు చెప్తారు. ఇది కామన్, దాని గురించి అవసరం లేదు, ఇంకా డీటెయిల్స్ అవసరం లేదు. అంటే రాష్ట్ర చరిత్రలో అండి ఇంత స్థాయిలో అవినీతి జరగడం, గతంలో అవినీతి చేసినటువంటి ముఖ్యమంత్రులను చూసాము, అవినీతిని చూసాం, కానీ ఈ స్థాయిలో ఇంత అన్ని వ్యవస్థల్లో కింద నుంచి టాప్ టు బాటమ్